స్టూడెంట్స్ ఇది ఇందాకట్లాగే ఉంటుంది వేవ్ ఈక్వేషన్. కాకపోతే ఈ ఈక్వేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు అంటే y అనే ఈక్వేషన్ ఎక్స్టీల్లో ఎక్స్ప్రెస్ చేయబడింది అనమాట. అందుకని ఇది చూసి ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ బిఎక్స్ కాస్ సిటీ అని ఇచ్చారు. ఇక్కడ కూడా ఏమడిగారంటే b/c డైమెన్షనల్ ఫార్ములా అడిగారు. ఏబిసి అనేవి కాన్స్టెంట్స్ అని ఇచ్చారు. అయితే గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఎప్పుడైనా యాంగిల్ కనపడిందంటే డైమెన్షనల్ ఫార్ములా బిఎక్స్ కదా, దాని డైమెన్షనల్ ఫార్ములా 1 అని తీసేసుకుంటాం యాంగిల్ కాబట్టి. అప్పుడు డైమెన్షన్స్ ఆఫ్ బి కావాలి కదా, డైమెన్షన్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1/x, నథింగ్ బట్ 1/x అంటే సమ్ డిస్టెన్స్ అని ఇచ్చారు క్వశ్చన్లో. సో 1/l అంటే l⁻−1. ఇది ఆల్రెడీ మనం ఇందాక చేసాం. సిటీకి కూడా సేమ్ చేసాం. సిటీ డైమెన్షనల్ ఫార్ములా యాంగిలే కాబట్టి 1 అని తీసుకుంటాం. డైమెన్షన్స్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1/t అని రాసుకున్నాం. 1/టైమ్ t ఈజ్ ఈక్వల్ టు t⁻−1 అని రాసాం. అవునా? అయితే ఇది వాళ్ళు ఏమడిగారంటే క్వశ్చన్ b/c డైమెన్షనల్ ఫార్ములా ఈ ఆప్షన్స్లో దేనికి సెట్ అవుతుంది అని అడుగుతున్నాడు. b/c డైమెన్షనల్ ఫార్ములా అంటే ఇప్పుడు మనం l⁻−1/t⁻−1 అని రాస్తాం. అవునా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు దీన్ని కిందికి రాసేమనుకోండి, 1/l కిందికి రాస్తే l-1 అలా +1 అయిపోతుంది కదా. అలాగే t⁻−1 కింద ఉంది. ఇప్పుడు మీరు ఇది చూడండి, 1/l t⁻−1 అంటే స్పీడ్ ఆర్ వెలాసిటీ డైమెన్షనల్ ఫార్ములా కదా. అందుకని దీన్ని 1/వేవ్ వెలాసిటీ అని రాయొచ్చా? సో 1/వెలాసిటీ అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఆప్షన్ డి ఏంటి? 1/వేవ్ వెలాసిటీ. సో ఇక్కడ ఒక్కొక్కసారి ఇలా క్వశ్చన్ ఇచ్చి డైమెన్షనల్ ఫార్ములా కాకుండా కింద ఆప్షన్స్లో దేనికి మ్యాచ్ అవుతుంది, దేని డైమెన్షనల్ ఫార్ములాకి మ్యాచ్ అవుతుంది అని అడుగుతారు. చూసుకోవాలి, మీరు చెక్ చేసుకోండి.